క్రిష్‌కి సత్య కనిపించడంతో సత్య చెంప మీద గట్టిగా కొట్టి, "హే! నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం పిచ్చివాడిలా ఎంత వెతికానో తెలుసా నేను? నీకోసం పిచ్చివాడినైపోయి మొత్తం నువ్వెక్కడికి వెళ్ళిపోయావా?" అని చెప్పేసైతే చాలా బాధపడ్డాను నేనని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే, ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే, నిన్ను కన్న తల్లిదండ్రులకే కాదు, నీ మీద ప్రేమించే మనుషులు కూడా ఉంటారని అర్థం చేసుకో అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే తన చేతిని గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చేతికైతే బ్లడ్ కారుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ బాబాయ్ అయితే, క్రిష్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ క్రిష్ అయితే, బాబాయ్ మీకు నా చేతి దెబ్బే కనిపిస్తుందే కానీ నా మనసులో బాధ తెలియటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ తన రూమ్కి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే, ఏంటి ఈయనకి నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తన చేతికి గాయానికి రక్తం కారటంతో తన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ గాయాన్ని తన చేతిని తన చేతిలోకి తీసుకొని అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా సత్యని చూస్తూ ఉంటాడు. అది చూసిన సత్య మాత్రం ఆ చేతికి మందు రాసి ఆ గాయానికి అయితే మర్దన చేస్తూ ఉంటుంది. అది చూసి క్రిష్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.